ఇంకొకరి పెళ్ళాం నా పెళ్ళామని ఫీల్ అయ్యాడు. అలా అని తాళి కట్టలేదు. తాళి తప్ప చీకటి సంబంధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కావలసినప్పుడల్లా మూడో కంటికి కనిపించకుండా కలుసుకునేవారు. అంత బాగానే సాగింది. అన్ని రోజులు జరిగినట్లు జరగవు కదా. మొత్తానికి బయటపడింది. ఆ తర్వాత ఆ మొగుడు వాడిని ఏం చేశాడు? విజయనగరం జిల్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య కేసులో మిస్టరీ వీడింది. ప్రసాద్ హత్యకు వివాహేతర బంధమే కారణమని పోలీసులు వెల్లడించారు. నిందితులు అచ్యుతరావు, కృష్ణ వరుసకు అన్నదమ్ములు. ప్రసాద్కు అచ్యుతరావు భార్య వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే వెంకటలక్ష్మికి అప్పటికే అచ్యుతరావు తమ్ముడు కృష్ణతోనూ అక్రమ సంబంధం ఉంది. ఈ క్రమంలో ప్రసాద్తో లక్ష్మి చనువుగా ఉండడం గమనించిన కృష్ణ కోపం పెంచుకున్నాడు. దీంతో ఎలాగైనా వారి బంధాన్ని విడదీయాలని ప్లాన్ చేశాడు. దీంతో పథకం ప్రకారం నమ్మించి ప్రసాద్ను పొలం దగ్గరికి రప్పించాడు. ప్రసాద్ వచ్చి రాగానే ఇద్దరు అన్నదమ్ములు కృష్ణ, అచ్యుతరావు దారుణంగా కొట్టి చంపారు. కర్రలు, బండలతో కొట్టి హతమార్చారు. ప్రసాద్ చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత శవాన్ని నెమలాం బూర్జువలస రహదారిపై పడేశారు. ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా ప్రసాద్ మొబైల్ బావిలో పడేశారు. అనంతరం చెరువులో స్నానం చేసి ఎవరికీ అనుమానం రాకుండా ఇంటికి వెళ్లారని పోలీసుల దర్యాప్తులో పేర్కొన్నారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. నెమలం విలేజ్, బొప్పిలి సబ్ డివిజన్, తెరలం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 10వ తేదీన ఒక మర్డర్ జరిగింది. కోనారి ప్రసాద్ అనే అతను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, బెంగళూరులో పనిచేస్తాడు. నెమలం విలేజ్ సంబంధించిన అతను 3 రోజుల క్రితం ఊరికి రావడం జరిగింది. వచ్చినాక 10వ తేదీ రాత్రి అతను డెడ్ బాడీ ఒక రోడ్ మీద దొరికింది. సో ఈ మర్డర్ కేసులో ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. సో దీంట్లో జరిగింది ఏంటంటే, ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో ఆ చనిపోయిన అతనికి A1 ఎవరైతే ఉన్నారో అచ్యుతరావు వైఫ్తో అతనికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది. సో దాని గురించి A1 అండ్ A2 అనే అతను శివకృష్ణ, A1 అండ్ A2 ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు అన్నదమ్ములు. సో ఈ A2 ద్వారా A1కి డిసీజ్డ్కి ఆ వైఫ్తో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని సంగతి తెలిసింది. అది తెలిసినాక వాళ్ళు దానికి సంబంధించి కొన్ని వాట్సాప్ చాట్స్ కూడా చూడడం జరిగింది. అది చూసినాక ఈ డిసీజ్ని చంపేయాలని ఒక ప్లాన్ వేశారు. సో వాళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. నేరానికి ఓ రూపం ఉండదు. జరుగుతున్న ప్రతి రక్త చరిత్రకు చీకటి కోణం ఒకటి దాగి ఉంటుంది. ఆ నేరాన్ని కనిపెట్టి పట్టుకోవడమే పోలీసుల పని. అనేక కేసులు కాలగర్భంలో కలిసిపోతుంటే మరికొన్ని కేసులు ఎటు తేలక కోర్టులో వాయిదాల రూపంలో సాగుతూనే ఉన్నాయి. మరి బాధితులకు న్యాయం జరిగేది ఎలా? మేమైతే ఒకటే చెప్పగలం, మీ వైపు నుంచొని మీ తరపున పోరాటం చేస్తుంది మహాక్లూస్. మీ చుట్టూ జరిగే నేరాలను మాకు ఎప్పటికప్పుడు సమాచారం అందించండి.